ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మా కార్పొరేటర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. అండ్ అలాగే డాక్టర్ శరత్ రెడ్డి గారిని బోర్డ్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డాక్టర్ శరత్ గారు. సుమా గారు ఉంటే అన్ని మీటింగ్స్ ఎండ్లెస్గా ఉంటాయి. దిస్ మీటింగ్ హ్యాస్ టు ఎండ్. So thank you all. Most importantly, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మెడికవర్ 24th హాస్పిటల్ని ఇనాగరేట్ చేసిన అవర్ చీఫ్ గెస్ట్ కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మెడికవర్ ఫ్యామిలీ నుంచి. సార్ మీకు తెలిసినట్టుగా మెడిటేషన్ యోగా we also promote in hospital meditation and yoga, and I myself is heartfulness practitioner. I do meditation regularly. And next ఏదైతే మీరు R&D గురించి చెప్పారో మెడికవర్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ మనం 10 years నుంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నాము. And we started a journal for even publications, even research publications. So this is the only hospital which runs a journal in entire India. So మీ విజన్కి అదే డైరెక్షన్లో ఆల్రెడీ మేము వర్క్ చేస్తున్నాము. డెఫినెట్గా ఈ సజెషన్స్ని తీసుకొని ఫర్దర్గా విల్ వర్క్ టువర్డ్స్ మేకింగ్ అవర్ కంట్రీ టార్చ్ బేరర్ ఫర్ ఈవెన్ ఆల్ అదర్ కంట్రీస్. అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన బండి సంజయ్ గారు, సో నాకు బాగా మిత్రులు, నేను అన్నాను అంటూ ఉంటాను. సో ఈ ప్రోగ్రాం గురించి నేను అడిగినప్పుడు తనే ముందుండి ఇది మన హాస్పిటల్ నేను వస్తాను అని తనే ముందుండి తనే గౌరవనీయులు కిషన్ రెడ్డి గారితో మాట్లాడి అన్నీ తనే డేట్ అన్నీ తనే అరేంజ్ చేశారు. మేము జస్ట్ ఫాలో అయ్యామంతే. యాక్చువల్గా అయితే ఓట్ ఆఫ్ టైమ్స్ బండి సంజయ్ గారి లవ్ నేను కాదు. సో థ్యాంక్ యూ సంజయ్ గారు ఫర్ కమింగ్ ఓవర్ అండ్ పుటింగ్ స్వీట్ వర్డ్స్ టు ఆల్ అబౌట్ మెడికవర్ అండ్ మెడికవర్ ఫ్యామిలీ. మీరు ఏదైతే చెప్పారో ఈ మానవీయ కోణంలో ప్రాక్టీస్ ఏదైతే చేయాలని, సో దాన్ని మెడికవర్ ఈజ్ ఎంకరేజింగ్ సిన్స్ 2015. సో ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ టైంలో మేము తీసుకున్న చాలా నిర్ణయాలు అది హైదరాబాద్లో ఏ హాస్పిటల్ కూడా తీసుకోలేదు. సో అలాంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఆ సిచ్యువేషన్ వాజ్ లైక్ దాట్. అండ్ టు గివ్ వన్ ఎగ్జాంపుల్, అప్పట్లో ఫస్ట్ కోవిడ్ డాక్టర్స్ నర్సెస్ కన్నా ఫస్ట్ కోవిడ్లో సఫర్ అయింది పోలీసులు, తర్వాత డాక్టర్లు నర్స్ వీళ్ళందరూ సఫర్ అయ్యారు. ఎంటైర్ సైబరాబాద్, మాకు అప్పుడు ఓన్లీ సైబరాబాద్లోనే బ్రాంచ్ ఉండే, సో ఇక్కడంతా లేదు. ఎంటైర్ సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ are treated without charging single rupee by Medicare Hospital. So that is a decision we took those days because first suffer the police, and we know they suffered more than what doctors and nurses suffered. So we are already working in that direction, and definitely we'll take your advice further, and we'll work more and more towards in that direction. Next one, Ponnam Prabhakar garu, Honorable Minister of Transport and DC Welfare, Telangana. I think మీరు ఎంటర్ అయిన తర్వాత క్యాంపస్లో అందరం నవ్వుతూనే ఉన్నాం. సో అందరినీ నవ్విస్తూ అండ్ నేను ప్రభాకర్ సార్ దగ్గరికి వెళ్ళి అంటే హాస్పిటల్ ఇనాగ్రేషన్ గురించి చెప్పినప్పుడు వెంటనే మేము టైం అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఎగ్జాక్ట్ టైంకి వస్తాను అంటే
కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏ టైంలో ఉంటారో అదే టైంలో ఉంటాను, మేమందరం కలిసి పనిచేస్తాం స్టేట్కి అని చాలా క్లియర్గా మేము అందరం ఒకే టైంకి వస్తాము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ముగ్గురు అతిథులు ఎవరైతే ఈరోజు వచ్చారో వాళ్ళ స్నేహభావం నేనైతే లాస్ట్ 1 అవర్లో నేను చూస్తున్నాను. పార్టీలకు అతీతంగా వచ్చి అంటే హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేసి అంటే మమ్మల్ని ప్రోత్సహించడము అనేది ఒక ఎత్తు. పార్టీలకు అతీతంగా మీరు చేస్తున్న వర్క్ ఈ స్టేట్ కోసం అది ఎంత ఇంపార్టెంట్ అంటే స్టేట్ గ్రోత్కి, స్టేట్ డెవలప్మెంట్కి గుర్తుంచుకొని ఎంత ఐకమత్యంగా పనిచేస్తున్నారు. దీన్ని అంటే అందరూ డాక్టర్లు, నర్సెస్ అండ్ పారామెడికల్, బికాస్ డాక్టర్స్ డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉంటాయి. సో అంటే ఈ డిఫరెంట్ స్పెషాలిటీస్ ఎంత ఐకమత్యంగా పనిచేయాలో పేషెంట్ మీద అనేదానికి మీరు ఒక ఎగ్జాంపుల్ చూపించారు సార్ ఈరోజు మాకు. అండ్ దిస్ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద డాక్టర్స్ సిట్టింగ్ హియర్. We have to work across our specialty lines the way our leaders are working across party lines for the development of state. So this is very important. I think that is a unique opportunity which Telangana has, and thank you sir for showing us that as an example, and we'll definitely follow that, and we'll take this into our professions to serve our patients in a better fashion. And మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారు గణేష్ గారు. సో గణేష్ గారు చెప్పినట్టుగా అలాగే కోవిడ్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉండేది, ఇది సికింద్రాబాద్ అనేది వెరీ కంజెస్టెడ్ ఏరియా ఇన్ హైదరాబాద్ సిటీ. సో ఇప్పుడు ఎన్ని ట్రబుల్స్ వచ్చాయి అనేది వీ నో అండ్ దే నో, and most of the leaders know what happened in that days. దీన్ని డెఫినెట్గా మేము గుర్తుపెట్టుకొని పేషెంట్స్కి ఎంత కంఫర్టబుల్గా రీచ్ అవ్వగలమో ఈ ఏరియాలో అంత కంఫర్టబుల్గా రీచ్ అవ్వడానికి డెఫినెట్గా ట్రై చేస్తాము. అండ్ వీ డెఫినెట్లీ వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ టు హెల్ప్ సఫరింగ్ పీపుల్ ఇన్ దిస్ ఏరియా. థ్యాంక్ యూ గణేష్ గారు, ఇక్కడికి వచ్చి ఒక మెసేజ్ ఏదైతే ఇచ్చినందుకు. సో దాన్ని తీసుకొని ఖచ్చితంగా ఈ ఏరియాలో మా సర్వీసెస్ పద్ధతిగా ప్రొవైడ్ చేయడానికి నేను కృషి చేస్తాను. సో అలాగే ఈరోజు కార్యక్రమానికి వచ్చిన మన కార్పొరేటర్స్ అందరికీ ధన్యవాదాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా మెడికవర్ ఫ్యామిలీ మెంబర్స్, మా డాక్టర్స్ and nurses and paramedicals, we అందరి వల్లే మెడికవర్ is growing, and we are starting a hospital in Secunderabad. We thank all of you for staying with us, for trusting us and continuing your journey with us in serving humanity. And most important is our patients and our patrons. This is one of the reasons why we came to Secunderabad. Pranil చెప్పినట్టుగా 2010లో మా జర్నీ ఇక్కడే స్టార్ట్ అయింది. So most of the patients, they used to come and ask us, when are we coming this side? So ఈ పేషెంట్స్ ట్రస్ట్ వల్లే మనం ఇక్కడ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన మా స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ మై లాస్ట్ థ్యాంక్స్ ఈస్ టు Suma for adding some fun into the meeting. Thank you so much. ఇస్తూ ఉంటారు. అయితే జపాన్లో ఉండేటువంటి వాళ్ళు ఎంత క్రమశిక్షణతో ఉంటారన్న సంగతి మీలో చాలా మందికి తెలిసే ఉండదు. చాలా మంది ఈజీగా అయినటువంటి పుస్తకాన్ని కూడా చదువుకుంటారు. అలా జపాన్లో ఉండేటువంటి డాక్టర్స్ ని ట్రైన్ చేసేటువంటి ఒక డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయనే డాక్టర్ శరత్ గారు, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్. వారితో ఒక్క మాట మాట్లాడదాము. శరత్ గారు
గారు నమస్కారం అండి. జనరల్గా గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది అంటారు. నా కళ్ళు చూస్తే నా గుండె ఎలా ఉందో ఏమో తెలుస్తుంది. కాకపోతే ఇందాక అన్నది అడిగారు కదా, బేటీ చేసే టైంలో సంగీత వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ టైం అయిపోయింది. మనం హాస్టల్ కావాల్సిందని స్టార్ట్ అయింది. ఓకే, సో జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ డాక్టర్ గారు. జపాన్లో ఉండేటువంటి డాక్టర్స్ని మీరు ట్రైన్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్. జస్ట్ వాంటెడ్ టు హియర్ ఫ్రమ్ యూ. అంటే మెయిన్లీ ఇండియాలో కాంప్లెక్స్ సర్జరీస్ ఇదన్నీ క్వాలిటీ ఆఫ్ సర్జరీస్ పెంచడానికి వీఆర్ వర్కింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 10-15 years. We do regular programs to train cardiologists. Mainly, my field is interventional cardiology. So regular training programs చేస్తుంటాం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డాక్టర్స్ అనేవాళ్ళు లైఫ్ లాంగ్ లెర్నర్ అండి. Right? So we have to learn every day. If I stop learning, nashpoyedi patient. All medications. So lifelong learning another. When we take this oath to become a doctor, so if you are a lifelong learner, so that is mandatory, and we are promoting that in India. Yeah. I do, surgeries. I'm a proctor for all complex heart surgeries, entire Southeast Asia and Asia. I keep doing it everywhere. But most important is, as a person, I can serve maybe 20 patients a day. But if I train my skills, I can help many patients across countries. That's the motive which we started all these programs. Thank you. That's so great, sir. That's so great. Thank you so much for the experience. So, డాక్టర్ గారు, అమెరికాలో పేషెంట్స్కి ఇండియాలో పేషెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటారు? మేము రాగానే నాకు తెలిసినంత వరకు అయితే డాక్టర్ గారు ఒక సూది మంది వేసేస్తారా, నాకు వెంటనే తగ్గిపోతుంది అంట. మీ డైలాగ్ అక్కడ కూడా వాడతారా? అమెరికాలో పేషెంట్స్కి ఇండియాలో పేషెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎడ్యుకేషనల్ వాల్యూ ఎక్కువ. దేలో వాట్ ఈస్ దే ప్రాబ్లమ్, ఆ డాక్టర్ ఏం చేయబోతున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం పేషెంట్కి మొత్తం చెప్పాల్సింది, ఆయన చెప్పేది మనం ఏం చేయబోతున్నాం ఏం చెప్పాలి. రెండోది ఏంటంటే అక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఏదైనా చేస్తాం, ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ కానీ అడ్వాన్స్ ప్రొసీజర్ చేయవచ్చు. ఇండియాలో ఏంటంటే పేషెంట్ తగ్గట్టు వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు మనం చేయాలి. కానీ ఈ పరిస్థితుల్లో కూడా మనం అందరికీ తగిన వైద్యాన్ని అందించగలుగుతున్నాము. ఇది చాలా గొప్ప విషయం. Most important thing, between India and America, is the technology. Practice in India is trust-based. Patient comes to you first. So practice in US is legality-based. We keep thinking, what legal problem I'll get in future. So it's all a difference in, majorly the difference in where it lies. But here it is the trust between humans, that drives the practice. I think that's the most important thing in order to realize. Yes. అందుకనే అనుకుంటాను, మన భారతదేశంలో మాత్రమే మనం ఈ పదం వాడుకుంటాం, ఫ్యామిలీ డాక్టర్. మా అమ్మమ్మని ట్రీట్ చేస్తారు, మా అమ్మని ట్రీట్ చేస్తారు, నన్ను కూడా ట్రీట్ చేస్తారు. సో అలాంటి అద్భుతమైనటువంటి డాక్టర్స్ మా మధ్యలో ఉన్నందుకు సంతోషిస్తూ ఈరోజు మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి వారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ స్టూడెంట్ లీడర్గా మొదటి నుండి కూడా ప్రజా పరిష్కారాల్లో తన సత్తా ఇంట్లో నిరూపిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్సాహమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి మా పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గొప్ప నాయకులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాము.